హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం లైట్ షాప్ ఎపిసోడ్ 5 గురించి తెలుసుకుందాం. ఎపిసోడ్ 1 to 4 ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకి యాక్సిడెంట్ అయిన వాళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకుని వచ్చి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. బ్యాక్ టు బ్యాక్ అంబులెన్సెస్ హాస్పిటల్కి వస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఈ ఎపిసోడ్లో కోమాలో ఉన్న వాళ్ళందరికీ ఏం జరిగిందో మనకు తెలుస్తుంది. సో మనకు ముందుగా మిన్ని చూపిస్తారు. తన వర్క్ కంప్లీట్ చేసుకొని తన ఇంటికి మెట్రోలో వెళ్తూ ఉంటాడు. ఆ రోజు తన గర్ల్ఫ్రెండ్ బర్త్డే అని ఫ్లవర్స్ ఇంకా ఎంగేజ్మెంట్ రింగ్ కొనుక్కొని వెళ్తాడు. కానీ తన గర్ల్ఫ్రెండ్కి మెసేజ్ చేసేటప్పుడు తన గర్ల్ఫ్రెండ్కి ఇతను ఇంటికి రావడం ఇష్టం లేనట్టు తెలుస్తుంది. తన గర్ల్ఫ్రెండ్ ఎవరో కాదు, జియోంగ్. నిజానికి జియోంగ్ డెఫ్ అండ్ డంబ్ అని మిన్ వాళ్ళ అమ్మ తన దగ్గరికి వెళ్ళి నా కొడుక్కి దూరంగా ఉండమని చెప్పి ఉంటుంది. ఆ బాధతో తను ఊరి నుంచి వెళ్ళిపోయేకి సూట్ కేసులో బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. సో దానివల్లే ఇప్పటి వరకు మనం ఎప్పుడు జియోంగ్ని చూసినా తన దగ్గర ఒక సూట్ కేసు ఉంటుంది. మిన్కి ఇలాంటిదేదో జరిగి ఉంటుందని డౌట్ వచ్చి ఏం జరిగింది అని తనతో అడుగుతాడు. తను దాని గురించి ఏం చెప్పకుండా చివరిసారిగా తనని కలిసేకి ఒప్పుకుంటుంది. నెక్స్ట్ మనకు హీవోన్ ఇంకా యూన్ని చూపిస్తారు. వాళ్ళు కొత్తగా ఇల్లు చూసేకి వెళ్ళి ఉంటారు. అక్కడ బ్రోకర్ హీవోన్ని చూసి యూన్ వాళ్ళ అమ్మ అనుకుంటాడు. కానీ నిజానికి వాళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉంటారు. వాళ్ళిద్దరూ లెస్బియన్స్. అందుకే పక్కన ఎవరు అపార్థం చేసుకోకూడదని చుట్టుపక్కల ఎవ్వరూ లేని చోట ఇల్లు తీసుకుందామని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ బ్రోకర్ అలా చెప్పినప్పుడు ఇక్కడ హీవోన్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఇక్కడ వాళ్ళ గురించి బ్రోకర్కి సరిగ్గా చెప్పలేదని యూన్ హీవోన్ పైన చాలా కోప్పడుతుంది. నిజానికి హీవోన్ యూన్ గురించి తలుచుకొని ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయి ఉంటుంది. ఎందుకంటే హీవోన్కి ఆల్రెడీ చాలా ఏజ్ ఉంటుంది. సో వాళ్ళిద్దరి రిలేషన్షిప్ గురించి బయట తెలిస్తే యూన్ బయట సరిగ్గా తిరగలేదని తను సైలెంట్గా ఉండిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ యూన్ హీవోన్ పైన చాలా కోప్పడుతుంది. అందుకే మనం స్టార్టింగ్ నుంచి యూన్ సైలెంట్గా ఉండే ఇంటిని ప్రిఫర్ చేస్తూ ఉన్నట్లు మనకు చూపించారు. తను కోమాలోకి వెళ్ళినా కూడా తను ముందు ఎలాంటి ఇల్లు కావాలనుకునిందో అలాంటి ఇంటినే అక్కడ కూడా వెతుకుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకు హ్యూంజుని చూపిస్తారు. తన స్కూల్ అయిపోయి ఇంటికి వెళ్తూ ఉంటుంది. అక్కడ జోరుగా వర్షం పడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హ్యూంజుని పిలుచుకొని వెళ్ళేకి వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వెళ్ళేకి బస్ స్టాప్ దగ్గరికి వెళ్తారు. నెక్స్ట్ సీన్లో మనకి జియోంగ్ తన ఫ్రెండ్స్తో వెళ్తూ ఉండడం చూపిస్తారు. ఆ చీకటి వీధిలో ఎప్పుడు భయపడుతూ పాటలు పాడుకుంటూ వెళ్ళే అతనే ఈ కుర్రాడు. సో తను వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తున్నప్పుడు ఇక్కడ తను ఒక మంచి బాస్కెట్బాల్ ప్లేయర్ అని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో మనకి ఒక బస్ డ్రైవర్ని చూపిస్తారు. తను ఎవరో కాదు, ఇంతకుముందు యూంగ్జోకి ఫుల్గా లిఫ్ట్లో తడిసిపోయి కనిపించి ఉంటాడు. అతనే ఈ బస్ డ్రైవర్. తన బస్కి ఏదో ఇష్యూ వచ్చిందని వాళ్ళ కంపెనీకి కాల్ చేసి చెప్తాడు. కానీ ఆ టైంలో ఆ కంపెనీ గ్యారేజెస్ ఏవి ఓపెన్లో ఉండవు. అందుకే ఆ కంపెనీ వాళ్ళు నువ్వు ప్రైవేట్ గ్యారేజ్కి తీసుకొని పోతే బిల్ మొత్తం నువ్వే పే చేయాల్సి వస్తుందని చెప్తారు. దానివల్ల అతను ఏమి చేయలేక ఆ బస్ని అలాగే తీసుకొని వెళ్తాడు. సో బస్ స్టార్ట్ అవుతూనే ఒక ఓల్డ్ ఉమెన్ ఒక చిన్న కుర్రాడిని బస్లో కూర్చోబెట్టి వెళ్తుంది. తను వెళ్ళేటప్పుడు ఆ డ్రైవర్తో ఆ పిల్లోడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. ఇంకోవైపు మిన్ మెట్రో దిగి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తను మెట్రో దిగేటప్పుడు ఫ్లవర్స్ ఇంకా స్వీట్స్ లోపలే మర్చిపోయి ఉంటాడు. తను అవి తెచ్చేకి ట్రై చేస్తాడు. కానీ అప్పటికే ట్రైన్ వెళ్ళిపోయి ఉంటుంది. ఎంగేజ్మెంట్ రింగ్ అన్న తన దగ్గరే ఉందని సంతోషించి తను జియోంగ్కి తను బస్లో వస్తున్నాడని బస్ స్టాప్ దగ్గరికి వచ్చి వెయిట్ చేయమని చెప్తాడు. సో ఆ మెసేజ్ చూసుకొని జియోంగ్ కూడా బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళేకి బయలుదేరుతుంది. అందుకే మనకి ఫస్ట్ ఎపిసోడ్లో ఎప్పుడు జియోంగ్ బస్ స్టాప్లోనే కూర్చొని ఉంటుంది. నెక్స్ట్ బస్లోకి జియోంగ్ కూడా వస్తాడు. ఇంకోవైపు రోడ్లో హీవోన్ ఇంకా యూన్ గొడవపడి ఇక్కడ హీవోన్ తన శాండిల్స్ని రోడ్లోకి విసిరేస్తుంది. వాళ్ళిద్దరూ మ్యాచింగ్ రెడ్ శాండిల్స్ వేసుకొని ఉంటారు. యూన్ అక్కడ బస్ ఆపి బస్ ఎక్కేస్తుంది. తన వెనకాలే హీవోన్ కూడా అదే బస్ ఎక్కుతుంది. సో అప్పటికే బస్లో ఏదో ఇష్యూ ఉందని తనకి అలారం వస్తూ ఉంటుంది. తను బస్ని అవుట్ ఆఫ్ సర్వీస్ వేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ రూట్లో లాస్ట్ బస్ ఆ బస్సే. అందుకే ఆ బస్ కోసం హ్యూంజు ఇంకా వాళ్ళమ్మ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ డ్రైవర్ బస్ ఆపకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ హ్యూంజు ఇంకా వాళ్ళమ్మ ఆ బస్ వెనకాలే పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. అది చూసి డ్రైవర్ నెక్స్ట్ ఇంకో బస్ ఏది రాదని వాళ్ళ కోసం ఆ బస్ని ఆపుతాడు. సో ఇప్పటిదాకా మనం చూసిన క్యారెక్టర్స్ అందరూ ఆ బస్లో ఉన్నారు. అప్పటికే ఆ ఏరియాలో జోరుగా వర్షం పడుతూ ఉంటుంది. ఆ బస్ ఒక బ్రిడ్జ్ పైకి చేరుకోగానే సడన్గా వెనకాల టైర్ బ్లాస్ట్ అవుతుంది. సో ఇక్కడ బస్ కంట్రోల్ తప్పిపోయి ఆ బ్రిడ్జ్ని గుద్దుకుంటుంది. ఆ బస్ స్పీడ్గా వెళ్తూ ఉండడంతో కంట్రోల్ తప్పి ఆ బ్రిడ్జ్ని గుద్దుకొని పక్కన నీళ్ళల్లోకి పడిపోతుంది. ఇక్కడ నీళ్ళలోకి బస్ పడిపోతూ ఉన్నప్పుడు
యోంగ్జూని వాళ్ళమ్మ ఇంకా యూన్ని హీవోన్ గట్టిగా పట్టుకుంటారు. సో అప్పుడే మిన్ చేతిలో ఉండే తన మొబైల్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. అందుకే మనకు ఫస్ట్ ఎపిసోడ్లో మిన్ తన మొబైల్ తీసి జియోంగ్కి ఇస్తున్నప్పుడు డ్యామేజ్ అయిపోయినట్లు చూపిస్తారు. తనకి యాక్సిడెంట్ జరిగిందని తనకి అప్పటికీ తెలియదు. నిజానికి తను జియోంగ్ని కూడా మర్చిపోయి ఉంటాడు. ఇంకోవైపు జియోంగ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. దారిలో తను బ్రిడ్జ్ పై నుంచి ఆ బస్ పడిపోవడం చూస్తుంది. అది చూడగానే తను భయపడుతూ మిన్కి కాల్ చేస్తుంది. కానీ మిన్ కాల్ లిఫ్ట్ చేయడు. వాళ్ళని కాపాడేకి తను 911కి కూడా కాల్ చేస్తుంది. కానీ తను మాట్లాడలేదు కాబట్టి వాళ్ళకి ఏమి చెప్పలేకపోతుంది. తను వెంటనే పరిగెత్తుకుంటూ ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుంది. అప్పటికే అంబులెన్స్ అన్నీ వచ్చి వాళ్ళని రెస్క్యూ చేసి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు. అప్పుడే యోంగ్జీ ఇంకా అందరూ నర్సెస్, డాక్టర్స్ కలిసి ఆ యాక్సిడెంట్ నుంచి వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. మనం ఫస్ట్ ఎపిసోడ్లో విన్నది ఈ బస్ యాక్సిడెంట్ గురించే. ఆ బస్ డ్రైవర్కి కడుపులో ఫుల్గా నీళ్లు వెళ్ళిపోయి ఉంటాయి. తన వల్ల ఇదంతా జరిగిందని తను చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే తను లిఫ్ట్లో కనిపించినప్పుడు లిఫ్ట్ మొత్తం నీటితో నిండిపోతుంది. అప్పటికే అక్కడికి ఆ బస్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వచ్చేసి ఉంటారు. జియోంగ్ కూడా మిన్ని వెతుక్కుంటూ హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ బయట వాళ్ళ అమ్మా నాన్నని చూసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన వల్లే ఇదంతా జరిగిందని తనని కలవడానికి వచ్చినప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగినందుకు తను చాలా బాధపడుతూ ఉంటుంది. పేషెంట్స్ కండిషన్ని బట్టి ఒక్కొక్కరిని డాక్టర్స్ బయటికి తీసుకొని వస్తారు. మొదటగా బస్ డ్రైవర్ చనిపోయి ఉంటాడు. తన బాడీని తీసుకుని వచ్చి అతని వైఫ్కి ఇస్తారు. సో తను చనిపోయి తన ఆత్మ తన వల్లే ఇదంతా జరిగిందని బాధతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకు జియోంగ్ని చూపిస్తారు. తను కోమాలోకి వెళ్ళిపోయి ఉంటాడు. అంతేకాకుండా తన కాళ్ళు కూడా విరిగిపోయి ఉంటాయి. అందుకే జియోంగ్ తనతో నువ్వు నేను ఇద్దరం ఒకటే అని చెప్పినప్పుడు తన మైండ్కి తన ఒరిజినల్ కండిషన్ తెలిసి తనకి కాళ్ళు విరిగిపోయినట్లు నడుస్తూ ఉంటాడు. నెక్స్ట్ బయటికి యోంగ్జూని తీసుకొని వస్తారు. తన దగ్గరికి వాళ్ళ నాన్న వచ్చి ఉంటాడు. కానీ ఆయన ఫ్యూనరల్ డ్రెస్లో ఉంటాడు. ఎందుకంటే అప్పటికే యోంగ్జూ వాళ్ళమ్మ చనిపోయి ఉంటుంది. ఇక్కడ తను కూడా కోమాలోకి వెళ్ళిపోయి ఉంటుంది. చాలాసేపటికి మిన్ బయటికి రాకపోవడంతో వాళ్ళమ్మ నాన్న అతను చనిపోయాడు అనుకొని బాధపడుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళమ్మ జియోంగ్తో మిన్ చేసిన చాట్ చూసి ఇదంతా జియోంగ్ వల్లే జరిగిందని, జియోంగ్తో నీ వల్లే నా కొడుకు చనిపోయాడని మెసేజ్ చేస్తుంది. అప్పటికే తన వల్లే ఇదంతా జరిగిందని బాధపడుతున్న జియోంగ్ ఆ మెసేజ్ చూసి ఇంకా బాధపడి నేను కూడా మిన్ దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పి రిప్లై ఇస్తుంది. తను అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు మిన్ కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది. డాక్టర్లు ఎంతో కష్టపడి తన కండిషన్ని కాస్త బెటర్ చేస్తారు. అప్పుడే మిన్ని బయటికి తీసుకొని వచ్చి వేరే వార్డ్కి షిఫ్ట్ చేస్తారు. మనకు స్టోరీ స్టార్టింగ్లో డాక్టర్ బయటికి వచ్చి మేము చేయాల్సిందంతా చేశాము, ఇప్పుడంతా తన విల్ పవర్ పైన డిపెండ్ అయిందని చెప్పాడు. అప్పుడు అతను మాట్లాడింది ఇక్కడ మిన్ గురించే. సో మిన్ని వార్డ్ షిఫ్ట్ చేసేసిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న కూర్చొని ఉంటారు. వాళ్ళు అప్పుడు జియోంగ్ పంపించిన మెసేజ్ని చూస్తారు. అప్పటికే చాలా లేట్ అయిపోయి ఉంటుంది. మిన్ చనిపోయాడు అనుకొని జియోంగ్ కూడా ఊరి వేసుకుంటుంది. అప్పుడే అది చూసి మిన్ వాళ్ళ నాన్న తొందరగా మిన్ ఇంకా బ్రతికే ఉన్నాడని రిప్లై ఇస్తాడు. తన మొబైల్ పక్కనే ఉంటుంది, కానీ తను వేలాడుతూ ఉంటుంది. తను ఎలాగైనా తప్పించుకోవాలని తన చేతులతో ఆ తాడుని గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడే తన చేతికుండే గోర్లు విరిగిపోతాయి. తను ఇక్కడ చనిపోతుంది. అందుకే స్టార్టింగ్లో మనకి జియోంగ్ని చూపించినప్పుడు తన గోర్లు వెనక్కి ఉంటాయి. యోంజూ లాగానే యూన్ కూడా కోమాలోకి వెళ్ళిపోయి ఉంటుంది. హీవోన్ చనిపోయి ఉంటుంది. సో అందుకే అందరూ ఇంకో లోకంలోకి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళందరికీ మొత్తం చీకటిగానే ఉంటుంది. ఆ లైట్ షాప్ ఒక్కటే వెలుతురుని ఇస్తూ ఉంటుంది. సో చనిపోయిన వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని కాపాడుతూ ఉంటారు. హీవోన్ చనిపోయి ఉంటుంది. అందుకే తను తిరిగి వెళ్ళలేదు. కానీ యూన్ని బ్రతికించాలని తనతో పాటే హీవోన్ తిరుగుతూ ఉంటుంది. ఇంకోవైపు హ్యూంజు వాళ్ళమ్మ కూడా చనిపోయి తన కూతుర్ని కాపాడేకి తనతోనే ఉంటుంది. కానీ జియోంగ్ మాత్రం మిన్ కోసం వచ్చి బస్టాప్లో కూర్చున్నా కూడా అందరూ వాళ్ళ ఇష్టమైన వాళ్ళని గుర్తుపట్టినట్లు ఇక్కడ మిన్ జియోంగ్ని గుర్తుపట్టాడు. అది తలుచుకొని తను చాలా బాధపడుతూ ఉంటుంది. తను ఎన్నిసార్లు బస్టాప్లో జియోంగ్ని చూసినా కూడా ఎవరో తెలియనట్లుగా తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. దీంతో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మనకు నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు ఆ డిటెక్టివ్ ఎవరు, ఆ పిల్లికల్లో ఉన్న అతను ఎవరు, ఇంకా చాలా మిస్టరీస్ ఉన్నాయి. అవన్నీ వచ్చే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.